తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేగుతోంది. సీఎం చంద్రబాబు టూర్ నేపథ్యంలో తిరుపతి ఎస్పీ అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్టుగా ఆగంతకులు ఈమెయిల్ చేశారు. దీంతో అప్రమత్తమైన హెలీప్యాడ్ పరిసరాల్లో బాంబు స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనతలు. సునీల్, అసలు ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు కొన్ని రోజులుగా చూస్తున్నాం చెన్నైలో అలాగే ఇలాంటి బాంబు పెట్టినట్టుగా మెయిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు తిరుపతిలో మొన్న తనిఖీలు చేయడం చూస్తాం. మళ్ళీ సీఎం చంద్రబాబు టూర్ నేపథ్యంలో మరోసారి యూనివర్సిటీలోనే బాంబు పెట్టినట్టుగా మెయిల్స్ అంటున్నారు. అసలు ఎవరు పంపిస్తున్నారు? అందులో వాస్తవం ఎంత, ఏం చెప్తున్నారు అధికారులు? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే ఎస్పీ అగ్రికల్చర్ కాలేజ్ యూనివర్సిటీ సమీపంలో సీఎం రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ వద్ద ఆర్డీఎక్స్ ఐఈడిఎస్ బాంబులు పెట్టినట్లు ఒక మెయిల్ అందిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా, అంటే ఏదైతే మనం చూస్తున్నాం గత నెల రోజుల నుంచి చూస్తున్నట్లయితే తరచూ తిరుపతిలో ఇక్కడ బాంబులు పెట్టాం అని చెప్పేసి ఇట్లా మెయిల్ వస్తున్న పరిస్థితి ఉంది. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రధానంగా ఇప్పటికీ పోలీసులు తెలపని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే బస్ స్టాండ్ లో బాంబులు పెట్టాం, మరో చోట బాంబులు పెట్టామని చెప్పేసి చాలా అన్మేడ్ మెయిల్స్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఇటు పోలీస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ, అంటే తిరుపతిలో పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహించారు. ముఖ్యంగా ఎక్కడ చూసిన ప్రతి వాహనాన్ని చెకింగ్ చేయడం కావచ్చు, ముఖ్యంగా బస్ స్టాండ్ అన్ని ప్రాంతాల్లోనూ ప్రతి ఒక్క చోట బాంబ్ స్పాట్ తో పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. ఈ రోజు చూస్తున్నట్లయితే ప్రధానంగా రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారావారిపల్లి పర్యటన ఉంది. ముఖ్యంగా నారావారిపల్లిలో పూర్తిగా ఆయన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే మెడికల్ కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా దానికి సంబంధించి పలు ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపు రానున్న ముఖ్యమంత్రి ప్రోగ్రాం కి సంబంధించి ఇప్పటికే జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో ఆయనకి సంబంధించిన ప్రాంతాలు, ఆయన తిరిగే ప్రాంతాలు పూర్తిగా ఏర్పాటు చేశామని గతంలో తెలిపారు. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి తనిఖీలు పరిశీలించే ప్రాంతాలు ముఖ్యంగా ఏదైతే నారావారిపల్లిలో ప్రధానంగా పరిశీలించున్నారని, ముఖ్యంగా చిన్నపాటి లోపాలు కూడా రాకూడదని చెప్పేసి ముందుగానే ఏదైతే ఆ భద్రతా బలగాలు కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న ఆదివారం మధ్యాహ్నమే ఇటు సీఎం పర్యటనపై ఏఎస్ఎల్ లో ముందస్తు భద్రతపై లైజరింగ్ చేశారు. ముఖ్యంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కావచ్చు, ముఖ్యంగా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి సమీక్ష కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ప్రధానంగా 7వ తేదీ ముఖ్యమంత్రి రానున్న ప్రోగ్రాం కి సంబంధించి ఈ రోజు మెయిల్ రావడం, ప్రధానంగా ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన హెలిప్యాడ్ దిగుతున్న ప్రాంతంలోనే బాంబులు పెట్టామని చెప్పేసి ఉంది. దీనికి సంబంధించి కూడా తీవ్రంగా పూర్తిగా అన్ని చోట్ల పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ బాంబు స్క్వాడ్లతో అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన తిరిగే ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా నారావారిపల్లి ప్రధానంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాకుండా నారావారిపల్లిలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రాంతాలు కూడా కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం లేదని చెప్పేసి పోలీసులు అయితే తెలుపుతున్నారు. కానీ ఇవి ఫేక్ మెయిల్ వచ్చాయని చెప్పేసి వాళ్ళైతే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.